అటువంటి సందర్భంలో మనం జేఏసీకి అలాగే ఉపాధ్యాయులు జేఏసీకి ఇక్కడికి వచ్చేసినటువంటి సమైక్యాంధ్ర పౌరులకి అందరికీ కూడా నా యొక్క సంఘీభావం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకి అందరికీ కూడా, మహిళా లోకం వారికి అందరికీ కూడా నా యొక్క సంఘీభావం తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మీరందరూ కూడా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్ గా ఈ రోజు ప్రజల్లోకి వచ్చి ఉద్యమంలో పాల్గొని ముందుండి నడిపిస్తుందనేది మీకు అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ సమైక్యాంధ్ర ఉద్యమం మన అందరి డిమాండ్. ఇది కేవలం ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కాదు. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ ఉద్యమం ప్రజల కొరకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం నడుస్తుందని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కోరుకున్నటువంటి ఈ సమైక్యాంధ్ర ఏదైతే ఉందో అది వచ్చే వరకు కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు దీనికి కట్టుబడి ఉండి ఎటువంటి రాజకీయాలకి పోకుండా దీనికి కట్టుబడి ఉండి ముందు ఉండి నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికోసం శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. దీనికోసం మేము అవసరమైతే మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీకు అందరికీ కూడా వాస్తవాలు తెలియాలి. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి విభజన కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం రాజకీయ పరంగా జరుగుతుంది అనేది మీకు అందరికీ కూడా తెలియాలి. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళందరూ కూడా కూర్చొని వాళ్ళ కమిటీ వాళ్ళే, వాళ్ళ పార్టీ వాళ్ళే కూర్చొని ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ దుర్బుద్ధితో ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ వాస్తవాలే మేము ప్రజలకు తెలియజేయాలని చేసుకుంటున్నాం. మరి ఈ రోజు చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి. కేవలం ఒక 17-18 సీట్ల కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికాన్ని మరి చీల్చివేసి మరి అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మనందరి మధ్యలో ఈ రోజు చిచ్చులు పెట్టి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మరి అదే వాస్తవాలను ఈ రోజు ప్రజల్లో కూడా చెప్పడానికి ఈ రోజు తెలుగు వారి ఆత్మగౌరవ యాత్రగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎటువంటి అనుమానాలకి పోకుండా, మరి అధైర్యం చెందకుండా తెలుగు ప్రజల కోసం స్వచ్ఛందంగా ఈ రోజు సీమాంధ్ర ప్రాంతంలో కూడా తిరుగుతున్నారన్నది కూడా మీకు అందరికీ కూడా సమైక్యాంధ్ర అనేది అంటున్నారు. మరి ఈ రోజు చెప్తున్నాం తప్పకుండా మేమందరం సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నాం. దానికి ఒత్తిడి కూడా తీసుకొని వస్తున్నాం. మేమందరం కూడా ఒత్తిడి తీసుకొని వస్తున్నాం. అందరూ ఇది అర్థమైంది. ఈరోజు నాకు అర్థమైంది. ఈరోజు తప్పకుండా మీ యొక్క భావన నాకు అర్థమైంది. మేమందరం కలిసి శ్రీకాకుళంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బాడీ అంతా కూడా మా యొక్క తప్పకుండా అండి. థ్యాంక్ యూ. మీ యొక్క భావన నాకు అర్థమైంది. తప్పకుండా మా అధినేత గారి మీద మేము పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొని వస్తాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే సమైక్యాంధ్ర అనిపించే వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా మాట ఇస్తున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఉద్యోగస్తులు, కార్మికులు, కరుసులు అందరికీ కూడా ఈ యూత్కి ముఖ్యంగా యువజన సంఘాలందరూ కూడా ఈ తెలియజేస్తూ ఈ సభ ఈ మానవాళికి కూడా కంప్లీట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఇంటికి చేరిపోయి రేపు వినాయక చవితి కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే వినాయక చవితి అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ టీచర్స్ కూర్చున్న కూడా సింగపురం గ్రామం జరుగుతున్న మరొకసారి వారికి సంఘీభావం తెలియజేస్తూ మా మాజీ మంత్రి శ్రీ గుండప్పనారాయణ గారు 4 విషయాలు మన ఉపాధ్యాయ జేఏసీకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మీకు మాట్లాడమని చెప్పారు కదా, మీరు మాట్లాడారు. ఎందుకంటే సభా సాంప్రదాయాల ప్రకారం ఎవరు మాట్లాడమంటే అది మాట్లాడారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సమైక్యాంధ్ర పోరాటానికి బలపరుస్తున్నటువంటి ఉపాధ్యాయ పోరాట జై సమైక్యాంధ్ర
సమైక్యాంధ్ర మనందరం వచ్చేసిన ఈరోజు జరుగుతున్నటువంటి విభజన కార్యక్రమం వల్ల విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ కార్మిక సంఘాలు కానీ ఇవన్నీ కూడా వస్తున్నారు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, చాలా సంతోషం. ఈనాడు ఏర్పాటై ఉద్యమాన్ని ప్రభావితం చేసే తీరు యాక్షన్ కమిటీ వాళ్ళు మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకుండా ఉంటే మేము తప్పకుండా మీతో పార్టిసిపేట్ చేస్తాం. మీరు మీకు ఇన్కన్వీనియన్స్ గా ఉంటే మీకు చెప్పడం జరిగింది. అందువల్ల ఎవరైనా సరే పిలిస్తే వెళ్తున్నాం, అక్కడ మాట్లాడుతున్నాం, లేకపోతే కొద్దిగా ఇప్పుడు అసలు అందుకు వెంటనే చెప్తాను నేను మాట్లాడాలి. ఎందుకంటే మీకు ఇన్కన్వీనియన్స్ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకోసం నిజంగా నాకు తెలిసినటువంటి ఆయన అటువంటి సందర్భంలో ఆయన తరపు చేసినట్టుగా నేను ఎందుకంటే నేను చాలా నిమ్మమాటగా మాట్లాడే మనిషిని, అందుకోసం ఎవరే చెప్తున్నాను. ఈ సందర్భంగా మనం చేస్తూ అవసరం అనుకుంటే మీరు ఈ విధంగా చేయండి అని చెప్పండి. మేము కూడా ఎంతవరకు చేయగలమో చూసి ఆ విధంగా వ్యవహరించి మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై సమైక్యాంధ్ర. సమైక్య భావాన్ని వినిపించుకోగలిగారు. ఇవాళ దయచేసి ఈ సీమాంధ్ర ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నేతల్ని మేము ఉపాధ్యాయ జేఏసీ పక్షంగా ఒకటి విన్నపం చేస్తున్నాం సార్. దయచేసి అందరూ జెండాలు పక్కన పెట్టి సమైక్యత అనే ఎజెండాతో ముందుకు నాడే సమైక్యాంధ్ర సాధ్యమవుతుందని చెప్పి మా అందరి తరఫున కూడా ఏనాటి సమావేశానికి ఇచ్చేసి ఉపాధ్యాయులకు సంఘీభావం తెలియజేసినందుకు ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళు ఇచ్చిన లేఖలు ఉపసంహరించుకున్నాడు. కొంత మార్పు వస్తుంది. మీ నాయకుడు కూడా మీరు చెప్పండి సార్ దయచేసి. మాకు మా ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి సహకారం అదే, మేము కోరుకున్న సహకారం అదే. మీరు ముందు మేము అనుకుంటాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ మీరు, అంతేకాకుండా నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో కూడా మా సభ్యులు పాల్గొని వాళ్ళ నుంచి వాటికి సంబంధించి అందరికీ కూడా మండలం నుంచి ఉపాధ్యాయులు అందరూ కలిసి చేస్తున్నామండి. ఉద్యమంలో మేము పాల్గొన్నాం, సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము పాల్గొన్నాం. ఉపాధ్యాయులు విద్యార్థులు ఏ భేదాలు లేకుండా అందరం ఇందులో పాల్గొంటున్నాము. ఇప్పుడు యువతరం తాలూకా భవిష్యత్తును మేము కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ తాలూకా సమైక్యతను పటిష్టంగా ఉంచడానికి, తద్వారా భారతదేశ గౌరవాన్ని ప్రపంచంలో కూడా చాటి చెప్పడానికి, భారతదేశం అంటే రాష్ట్రాల కోసం వాదులాడుకొని విభజన కోసం పోట్లాడుకునే దేశంగా ప్రపంచంలో ముద్ర పడకూడదు. ఇక్కడ ఒకే భాషకి ఒకే రాజ్యం ఉండాలి. అందరూ అన్ని విధాలా అభివృద్ధి సాధించాలని మా కోరిక. దానికోసం మేము ఉపాధ్యాయులందరం కూడా మా వంతు కృషి మేము చేస్తున్నాం హెచ్ఎల్ మండల శాఖ తరఫున.
సభ విజయవంతమైంది. అండి ఇది వాళ్ళందరూ చూసి తట్టుకోలేకుండా వాళ్ళు ఓరలేక చేసిన పని తప్ప ఇది. దానివల్ల మరింత వాళ్ళు ఖండించడం వల్ల ఇంకా మా ఉద్యమం మరింత బలపడిందని మేము అనుకుంటున్నాం. వాళ్ళు భయపడే వాళ్ళు ఖండించారు. వాళ్ళు ఖండించడం వల్ల ఇంకా మా సభ తాలూకా తీవ్రత వాళ్ళకి తెలిసిందని మేము అనుకుంటున్నాం. సమైక్యాంధ్ర వర్ధిల్లాలి, ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ ఒకటిగానే ఉండాలి. సింపుల్ గా చెప్పాలి. జై సమైక్యాంధ్ర. ఈ రోజు ఉపాధ్యాయ జేఏసీ తరపున మా పండిత పరిషత్తు ఇక్కడ చండీ హోమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు, అక్రమం జరిగినప్పుడు లోకాన్ని శాంతింపజేయడం కోసం చండీమాతని మనము ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు మా రాష్ట్రంలో కొంతమందికి అన్యాయం జరుగుతున్నదని 80% మంది బాధపడుతూ ఆక్రోశిస్తూ తల్లులు తండ్రులు రాబోయే తరంలో వాళ్ళ పిల్లలు భవిష్యత్తును ఉద్దేశించి రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయము అసంపూర్ణంగా ఉందని వ్యక్తపరుస్తూ ఆ చండీమాత వాళ్ళందరినీ బుద్ధుల్ని మార్చి మా సమస్యను తీర్చి మా పిల్లలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ దాంతో పాటుగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ సమైక్యంగా ఉండేటట్లాగా
సోదరుల మధ్యన చిచ్చు అనేటటువంటిది లేకుండా అందరి బుద్ధులు మార్చడం కోసమని వేద పండితులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అయిన వెంటనే వాళ్ళ యొక్క మనసులు మారి దేవుడు అనుగ్రహించి సమైక్యాంధ్ర మీద వాళ్ళు తీసుకున్నటువంటి వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటారని కోరుకుంటూ జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. విశాఖపట్నం